అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలిక దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతుంది. మదనపల్లి పట్టణం నేరుగట్టువారిపల్లిలోని కట్లాటపల్లి రోడ్డులో ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియ నిన్న అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ ధీరజ్, డీఎస్పీ మహేంద్ర సూచనలతో సిఐ మహమ్మద్ రఫీ సిబ్బందితో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా రిషిక ప్రియను ఓ వ్యక్తి దారుణంగా చంపి డ్రమ్ములో కుట్టినట్లు గుర్తించారు. బాలిక మృతిపై తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలిక దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతుంది. మదనపల్లి పట్టణం నేరుగట్టువారిపల్లిలోని కట్లాటపల్లి రోడ్లో ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియ నిన్న అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ ధీరజ్, డీఎస్పీ మహేంద్ర సూచనలతో సిఐ మహమ్మద్ రఫీ సిబ్బందితో కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా రిషిక ప్రియను ఓ వ్యక్తి దారుణంగా చంపి డ్రమ్ములో కుట్టినట్లు గుర్తించారు. బాలిక మృతిపై తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. కృష్ణ, బాలిక రిషిక ప్రియకు సంబంధించినటువంటి హత్యకు సంబంధించి అప్డేట్ ఏంటి? ఇదైతే అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి సమీపంలో జరిగిన చిన్నారి హత్య ఘటన అయితే తీవ్ర విషాదానికి నింపిందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే ఏదైతే నీరుగట్టుపల్లె కాటగట్లపల్లె రోడ్డు సమీపంలో ఉన్నటువంటి ఏదైతే సోమవారం సాయంత్రము ఈ యొక్క దారుణ ఘటన వెలుగులోకి వచ్చిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. అయితే చిన్నారి రిషిక ప్రియ హత్యకు గురైనట్లు పూర్తి స్థాయిలో అయితే ప్రాథమిక సమాచారం పోలీస్ శాఖ వారు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే కాటగట్లపల్లికి చెందిన చేనేత కార్మికుడైనటువంటి గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియ అని కూడా అనుకోవచ్చు. అయితే ఈ యొక్క విషయం అయితే పూర్తి స్థాయిలో అయితే ఈ ఘటన కూడా ఎందుకు చోటు చేసుకుందని అనుకుంటే అయితే పూర్తి స్థాయిలో అయితే రిషిక ప్రియ అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ఆమె ఆ అమ్మాయి చిన్నారి కనిపించలేదు. అయితే పూర్తి స్థాయిలో అయితే నిందితుడు ఎవరైతే కులవర్ధన్ అనే నిందితుడు ఆ అమ్మాయిని అయితే ఇంటికి తీసుకెళ్లేసి హత్య చేసినట్లయితే పూర్తి స్థాయిలో అయితే తెలుస్తుంది. అయితే హత్య చేసిందే కాకుండా ఆ అమ్మాయిని అతి కిరాతకంగా డ్రమ్ములో వేయడం అనేది కూడా చాలా దారుణంగా ఉందని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ యొక్క విషయం కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ హత్య ఎలా చేశారు, ఎవరు చేశారు అనేది పోలీస్ శాఖ వారు కూడా పూర్తి స్థాయిలో అయితే చూస్తే ఏదైతే సీసీ కెమెరాలో అటువంటి సమాచారంతో ఆ యొక్క నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదే విధంగా మదనపల్లి 1వ పట్టణం సంబంధించిన పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. ఈ యొక్క విషయం పైన కూడా పూర్తి స్థాయిలో అయితే కేసు నమోదు చేశారు, దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. అయితే మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఈ యొక్క విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో అయితే రిషిక ప్రియ తల్లిదండ్రులు కూడా జీర్ణించుకోలేని విషయం అయితే ఏతనే కూడా నిందితులు కూడా పూర్తి స్థాయిలో అయితే అతన్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళు ప్రజా సంఘాలు కావచ్చు, అదే విధంగా ప్రజా ప్రతినిధులు కూడా ఇక్కడ గుంపు కూడేసేసి అయితే ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ కూడా నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే పూర్తి స్థాయిలో అయితే ఎవరైతే ఈ యొక్క రిషిక ప్రియ ఎవరైతే ఆ చిన్నారి ఉన్నారో ఆ చిన్నారి పూర్తి హత్యకి గురైంది. ఈ యొక్క హత్యకి కారణమైనటువంటి కులదీప్ను కూడా వెంటనే ఉరి తీయాలంటూ కూడా ఆ యొక్క స్థానిక ప్రజలు కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితులు అయితే చూస్తే ఏదైతే పోలీస్ శాఖ వారు కూడా అదుపులోకి తీసుకున్నారు, ఆ అదుపులోకి తీసుకున్నటువంటి కులదీపును అయితే పూర్తిస్థాయి అయితే విచారణ చేపడుతున్నారు. ఎందుకు చేస్తారు ఏంటి అనేసి కూడా పూర్తిస్థాయి అయితే విచారణ చేస్తున్నారు. అదే విధంగా పూర్తిగా చూస్తే ఈ యొక్క రాజకీయ విశేషాలు అయితే పూర్తిగా అయితే అందరూ కూడా ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా రిషిక ప్రియ తల్లిదండ్రులకు కూడా ఫోన్ ద్వారా మాట్లాడారు. అదే విధంగా ఆ పాపను అయితే తీసుకురాలని కానీ ఆమెను కూడా పరామర్శించిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే మొత్తానికి ఎవరైతే ఈ యొక్క కులదీప్ ఉన్నారో కులదీప్ను కూడా పూర్తి స్థాయిలో అయితే ఉరి తీయాలంటూ కూడా అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కారణంగా అయితే నిరాహార చేస్తున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా అతను మాకు చెప్పండి అంటూ కూడా పూర్తి స్థాయిలో అయితే అక్కడ బేటాయించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మనోజ్, అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే తల్లిదండ్రులు కూడా ఈ యొక్క విషయాదాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఎంతైనా ఉంది. అక్కడ బాధిత కుటుంబ సభ్యులతో కూడా మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ కూడా ధర్నాలో దిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రోడ్డుపై కూడా బైఠాయించారు. బాధితులకి కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలనేసి కూడా ఏంటి ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఎవరైనా కేసు నమోదు చేశారా? బాలికను హత్య చేయడానికి కారణాలు ఏమైనా తెలిసాయా? పోలీసులు ఏమైనా చెప్పారా దీని గురించి? వాస్తవ పరిస్థితుల్లో నిన్నటి సాయంత్రం అయితే రిషిప్రియ అయితే ఇంట్లో నుంచి కనిపించలేదని కూడా ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి
ఆ 1వ పోలీస్ స్టేషన్ లో అయితే తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చిన ప్రకారం అయితే ఆ కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా పూర్తిస్థాయి అయితే నిందితుడు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే ఈ యొక్క నిందితుడు కులదీప్ ఉన్నారో పూర్తిస్థాయి అయితే అతని అదుపులో తీసుకుని అతను కూడా విచారిస్తున్నారు. ఎందుకు చేశారు ఇలా ఈ అగత్యానికి ఎందుకు పాల్పడ్డారనేసి కూడా పూర్తిస్థాయి అయితే అతన్ని విచారణ చేపడుతున్నారు. అదే విధంగా వైఎస్ఆర్సీపీ సంబంధించిన నేతలు కావచ్చు, అదే విధంగా వామపక్ష నేతలు కూడా పూర్తిస్థాయి అయితే తల్లిదండ్రులకు అండగా ఉంటూ అదే విధంగా పూర్తి ఉన్నామంటూ కూడా ఓ భరోసా కూడా కల్పించడం జరిగింది. అదే విధంగా చూస్తే పూర్తిగా రిషిప్రియకి సంబంధించిన ఎవరైతే చిన్నారు ఉన్నారో ఆ అమ్మాయి మరణ హత్యకి కారణమైనటువంటి పూర్తిస్థాయి అయితే విచారణ చేపడుతున్నారు. అయితే పూర్తిస్థాయి అయితే ఈ యొక్క కులదీపిని కూడా వెంటనే శిక్షించాలంటూ నడి రోడ్డు పైన కూడా ఉరి తీయాలంటూ కూడా తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఈ విషయాన్ని ఎంతవరకు దారి తీస్తుందో అని కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని కూడా తెలుస్తుంది మనోజ్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.